తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. బ్రో వర్షం బ్రో నీకు ఇది ఏమన్నా న్యాయం అనిపిస్తుంది? ఒక మాట చెప్పు మరి మాకు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మేము స్కూల్ కి పోయే టైంలో ఒక్కసారి ఇట్లా పడ్డావా? అరుస్తున్నాడు భయ్యాడు. ఒక్కసారి అన్న చక్కగా మేము ఇలా స్కూల్ డుమ్మా అనుకునేటోళ్ళం. ఒక్కసారి అన్న చక్కగా మేము ఇలా స్కూల్ డుమ్మా అనుకునేటోళ్ళం. చక్కగా ఇంట్లో తిడతాను అని స్నానం చేసి రెడీగా ఉండేటోళ్ళం. ఇప్పుడు ఏమంటున్నావు మరి? అరే బరబ్బర్ బడికి పోయే టైంలో బంద్ అయ్యేది బ్రో. కొద్దిగా న్యాయం ఉన్నారు కదా వర్షం బ్రో. ఇప్పుడేమో 11 అయినా తెలుస్తలేదు, 12 అయినా తెలుస్తలేదు. 11 అయినా తెలుస్తలేదు, 12 అయినా తెలుస్తలేదు. ఎప్పుడు తింటానో తెలుస్తలేదు. పొద్దుటి నుంచి వస్తాను బ్రో. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిందా ఒకటే ఏగుడు. మరి ఉంచుదో ఊడుచుకోబోతుందో.